ఇప్పుడు మీ నమ్మకం మీద నేను తీసుకున్నా. ఇంతకుముందు 786 పెట్టానండి నేను, మనకి అది వర్కౌట్ కాలే. అది మొత్తం వైరస్. ఇప్పుడు ఈ నెంబర్ 15 ఇది చూడండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా రఘు వర్మ, ఓకే. ఆయనకు ఇచ్చిన కదా ఇప్పుడు 2 years నుంచి అమ్ముతుండు. అవునవును. మనకు ఆయనకు 20-25 లక్షలు వచ్చినాయి ఆయనకు. 4 ఎకరాలలో మళ్ళీ మొన్న 2 ఎకరాల అది కూడా కటింగ్ వెళ్తుంది. అదే బిల్లు కిందకి వెళ్ళి లోపలికి పోవాలి. అవును, నెంబర్ 15 బాగుందంటే. మీకు కూడా అనుభవం ఉంది కదా, మీరు పెట్టారు కదా, మీకు వెళ్తుంది కదా. 4 years నుంచి ఇదే మరి ఇంకేం. ఫస్ట్ 786 పెట్టినాము, వైరస్ వచ్చిపోయింది. పోతే ఇది నెంబర్ 15 బాగుందట అంటే నేను ఒకళ్ళు చెప్తే తీసుకుని పెడితే బాగుంది. నేను కూడా డైరెక్ట్ నర్సరీతో త్రూ అయ్యి సెల్ చేస్తున్నాను. సరే, మీరు ఎవరైనా కాల్ చేసి రైతులకి హెల్ప్ చేయండి, మొక్కలు సప్లై చేయండి. మీ నెంబర్ కూడా పెట్టినా ఇంట్లో, కంపల్సరీ హెల్ప్ చేయండి. ఇగో నిన్న మొన్న 3 రోజుల్లో ఒక బండి వచ్చింది. ఓకే. ఒక బండి మళ్ళీ 3 రోజుల్లో మళ్ళీ ఒక బండి వచ్చింది. అచ్చా మళ్ళీ ఒక 10 తారీఖు వస్తూనే ఉంటుంది. మీరు ఏదో ఎక్కడ ఆర్డర్ వస్తూనే ఉంటుంది. అందరూ 10,000 మొక్కలు తీసుకుంటారు. లేదు, 3-4 రైతులు కలిస్తే ఒక లోడ్ అవుతుంది. దగ్గర వాళ్ళు తీసుకుంటే ఇంకా సేపు. ఇప్పుడు ఈ రూట్లో నీకు 1000 మొక్కలు ఉన్నా తీస్తా. ఇట్లా ఈ రూట్లో ఏంటంటే మన రైతుకి కలిసి వస్తుంది, ప్లస్ వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈడికెళ్ళి 1000 మొక్కలకు ఇంకా 50 కిలోమీటర్లు అంటే పోరాదు. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సైడ్ ఎక్కువ అవుతుంది, 5 ఉన్నా సరే ఇబ్బంది అవుతుంది. ఒక రూట్ ఉండాలి. మాకు ఇక్కడ అలీనగర్ ఈడనే 6,000 దిగుతున్నాయి కాబట్టి మాకు అదే మాకు సేఫ్ అయింది. మీకు లాభం లేకపోతే అడిగేసి కొట్టుకోతే మీకు కిరాయి. అదే మీరు కూడా పాపం ఆగండి, మీరు ఏ రోజులు ఉన్నారో అందులో మీకు అదే లైన్లో దింపుతానన్నారు కదా మీరు. ఇక సరే, నాకు కూడా మంచిది.